అక్కడే ఉంటుంది. ఇంపార్టెన్స్ స్క్వేర్‌ని కూడా కంట్రోల్ చేసుకుంటుంది. కానీ వాటిని ఒక అన్‌ఫేవరబుల్ స్క్వేర్ అంటే లైక్ తన ఎబిలిటీని ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదు. మూవ్ ఓకే. అవుతుంది. కానీ కొన్ని ఇంపార్టెన్స్ స్క్వేర్‌లోకి ఎళ్ళడానికి పాసిబుల్‌గా ఉండదలా. సో, వి కెన్ ఆల్సో కాల్ ఇట్ ఈస్ ఎ స్క్వేర్ మైన్. అంటే లైక్ ఒక డిగ్ చేసి అక్కడ మనం దాన్ని ప్రిపేర్ చేసినట్టు ఆ మెటీరియల్. వన్స్ ద పీస్ ఈస్ ఆన్ ది స్క్వేర్, వి కెన్ ఈథర్ విన్ ద డికాయిడ్ పీస్ ఇమ్మీడియేట్‌లీ. అంటే ఇప్పుడు మనం ఏదైతే ట్రాప్ ప్రిపేర్ చేసామో లైక్ ఎగ్జాక్ట్‌గా ట్రాప్ అనకూడదు. మనం ఒక అన్‌ఫేవరబుల్ స్క్వేర్‌లోకి పంపించాం గదా! ఆ పీస్‌ని ఇలా చేసిన తర్వాత మనం దాన్ని క్యాప్చర్ చేసుకోవచ్చు ఇమ్మీడియేట్‌లీగా. లేకపోతే ఎంప్లాయ్ సమ్ అదర్ టాక్టికల్ మెథడ్స్. అంటే వేరొక మెథడ్స్ ఇంకా ఉన్నాయి కదా! వాటినైనా మనం అప్లై చేసుకోవచ్చు. లైక్ పిన్ అయినా అప్లై చేసుకోవచ్చు. డబుల్ అటాక్ అయినా గాని, ఓర్ డిస్కవర్ అటాక్ అయినా గాని, ఆర్ ఈవెన్ ద మేట్ సమ్‌టైమ్స్ వి కెన్ ప్రిపేర్. వన్స్ ఒకసారి మనం డికాయ్ చేసిన తర్వాత, ఆ డికాయ్ చేసిన మెటీరియల్ మనం ఇమ్మీడియేట్‌గా క్యాప్చర్ చేసుకోవచ్చు. లేకపోతే వేరొక మనకు ఆ టాక్టిక్‌ని మనం ఇక్కడ యూజ్ చేసుకొని, మనం ఫర్దర్‌గా గేమ్‌ని మనకు అడ్వాంటేజ్ ఫేవర్‌లో తీసుకెళ్ళొచ్చు. దట్ ఈస్ పాసిబుల్ డ్యూ టు ద పిన్ ఈస్ అన్‌ఫార్చునేట్ ప్రెజెన్స్ ఆన్ ద స్క్వేర్. అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక అన్‌లక్ ప్రెజెన్స్‌లో ఉన్నట్టు. అంటే అక్కడే ఉంది. కానీ ప్రాపర్‌గా తను చేయలేకపోతుంది. ఎబిలిటీ అనేది తగ్గిపోయింది మొత్తం. ఆహ్, ఇక్కడ మనకు సింపుల్‌గా నేను మీనింగ్ ప్రిపేర్ చేస్తున్నాను. లైక్ టెక్స్ట్. సో, లైక్ ఒక మెటీరియల్‌ని మనం టెంప్ట్ చేస్తున్నాం. లైక్ ఈ యొక్క స్క్వేర్‌కి ఎళ్ళమని. ఆహ్, ఏ వర్డ్ మీనింగ్ సార్? మనకు ఈ డికాయ్ అంటే. టెంప్టింగ్ ఆర్ ఫోర్సింగ్ ఎ పీస్ ఎ బ్యాస్‌వే. ఒక్క నిమిషం ఆగండి సార్, రాసుకుంటాం. ఓకే అమ్మ. డికాయ్ అంటే ఒక పీస్‌ని మనం టెంప్ట్ చేసుకోవడం, లేకుంటే ఒక ఫోర్స్ చేయడం, ఒక బ్యాడ్ స్క్వేర్‌కి పంపేయడానికి. ఓకేనా? నోట్ చేసుకున్నారా? నో సార్. ఓకే. చేసుకోండి. ఎస్ సార్. డికాయ్ అంటే ఒక పీస్‌ని మనం టెంప్ట్ చేయడం గాని, ఒక ఫోర్స్ చేసి ఒక బ్యాడ్ స్క్వేర్‌లోకి పంపేయడం. బ్యాడ్ స్క్వేర్‌లోను. యాహ్! సో, మీకు గేమ్ డిస్కస్ చేసుకునేటప్పుడు మీకింకా ఈజీగా అర్థమవుతుందక్కడ. డన్నా? విష్ణు అండ్ కిషన్? డన్. ఎస్ సార్. యాహ్! విష్ణు కంప్లీటెడా? నాది అయిపోయింది సార్. ఓకే అమ్మ. సార్ అన్‌ఫార్చ్యునేట్‌లీ అది కూడా రాయాలా సార్? అన్‌ఫార్చునేట్ నార్మల్‌గా మనకు అంటే ఆ పీస్ అవైలబుల్‌గా ఉంది గానీ, ఏదైతే మనం ట్రాప్ చేసిన తర్వాత తను ఏది ఒక్క చేయలేకపోతుందక్కడ. నిమిషం ఆగండి సార్ ప్లీజ్ సార్. ఓకే అమ్మ. సార్ చెప్పండి.
సార్ మనం ఆ రోజు అనుకున్నాం కదా సార్, మీరు డైరెక్ట్ గేమ్ ఒకటి పెడతారు, మనం ఓన్గా చెప్పాలి ఇక. అలా చేస్తారా సార్? లేదు కొంచెం వన్స్ మీరు ఈ డికాయ్ మీద ప్రాక్టీస్ అయిన తర్వాత అలా స్టార్ట్ చేసుకుంటా. ముందు డికాయ్ ఎలా అప్లై అవుతుంది, ఎలా అప్లై చేస్తున్నారో రియల్ టైం గేమ్ లో ఒకసారి చూద్దాం. నార్మల్ గాని 2 స్లైడ్స్ ప్రిపేర్ చేసి మనం స్టార్టింగ్ లో చూస్తాం. లెవెల్ 4 అయిపోయిన తర్వాత ఉత్తిక బుక్ ఎన్ని రోజులు పట్టచ్చు సార్ అది కంప్లీట్ చేయడానికి? చూడాలమ్మా ఒకసారి. మీకు అందులో హోంవర్క్ ఇచ్చుకుంటూ లైక్ ఒక డైలీ ఒక 10 పజిల్స్ అలాగా హోంవర్క్ ఇచ్చి మనం క్లాస్ టైంలో ఒక 20 అలా ప్రిపేర్ చేసుకుంటే లైక్ ఎర్లీగానే కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. చూడాలి ఒకసారి. ఎన్ని ఉంటాయి సార్? 1000+ ఉన్నాయి పజిల్స్. సో మీకు అలవాటు అవుతుంది మీకు అవి. ఓకే సార్, జస్ట్ ఓన్లీ పజిల్స్ బుక్? అందులో పజిల్స్ ఉంటాయి. ముందు ఈ టాక్టిక్స్ గానీ ఇవన్నీ కూడా ముందు మనం ప్రిపేర్ చేసుకోవాలి, మనకు తెలియాలి. అక్కడ అప్లై చేసుకోండి. సిచ్యువేషన్స్ అన్ని గేమ్స్ సార్? అవును, సిచ్యువేషన్ ని బేస్ చేసుకొని ఉంటాయి అక్కడ అన్ని. ఆన్సర్స్ ఎక్కడ రాయొచ్చు సార్ అవి? సో నేను డిస్కస్ చేసుకునేటప్పుడు అప్పుడు చెప్తానమ్మా నేను. ఓకే సార్. యా. అండ్ జిష్ణు ఫైనల్ కష్టం అనుకుంటాను సార్. జిష్ణు ఉన్నారా? ఉన్నారు సార్. యా, సైలెంట్ గా ఉన్నారు అయితే. ఓకే. సో decoy can also take a form of dragging out our opponent king in front of his pawn chain. మనకు క్యాన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఒక పౌన్ స్ట్రక్చర్ ఉంటుంది కదా కింగ్ కి ముందుగా. ఎస్ సార్. సో అక్కడ నుంచి కింగ్ ని బయటికి తీసుకోవడం అనేది కూడా మనం ఈ డికాయ్ లో ఒక ప్రాసెస్ లాగా అనుకోవచ్చు. ఓకే అయితే సార్. వితౌట్ ఈస్ సేఫర్ షెల్టర్, ఆ పౌన్ స్ట్రక్చర్ అనేది ఒక సేఫర్ షెల్టర్. ఆ షెల్టర్ నుంచి బయటికి మనం తీసుకొస్తాం కింగ్ ని. అండ్ ద కింగ్ బికమ్స్ అన్ ఈజీ టార్గెట్ ఫర్ ద అటాకింగ్ పీసెస్. వన్స్ అక్కడ షెల్టర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రెగ్యులర్ గా అటాక్ చేసుకుంటూ మనం చెక్మేట్ అనేది డెలివర్ చేసుకుంటాం. సో వెన్ స్పీకింగ్ అబౌట్ ద డ్రాగింగ్ అవుట్ ఆఫ్ ఏ కింగ్, గ్యారీ కస్పరోవ్స్ ingenious victory over the Wilson in Pavlov naturally springs to mind. అంటే ఇలాగ కింగ్ ని బయట తీసుకోవడం అనే ఒక కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకునేటప్పుడు గ్యారీ కాస్పరోవ్ తన క్రియేటివ్ మైండ్ ని యూజ్ చేసుకొని ఎలాగా టాప్ లో ఆ కింగ్ ని బయటికి తీసుకురావచ్చారు అనేది మనం ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి అవుతుంది. మనకు ఆ గేమ్ అనేది ఒక మార్క్ లాగా రిజిస్టర్ అయిపోయింది. అండ్ ఆల్తో every chess lover will no doubts have marveled at this masterpiece. ఏ కైండ్ ఆఫ్ డౌట్స్ అనేవి ఉండదు కింగ్ ని ఎలాగ బయటికి తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్ లో ఈ గేమ్ చూసిన తర్వాత. ఆల్రెడీ ఐ వుడ్ లైక్ టు go over the Kasparov combinations and some of the main variations with a particular emphasis on the leading role played by decoy. సో ఇక్కడ ఫర్దర్ గా మనం డిస్కస్ చేసుకుంటాం కాస్పరోవ్ ఆపరెంట్ యొక్క కింగ్ ని ఎలాగ డ్రాక్ చేసుకొని వచ్చాడని ఈ డికాయ్ అనే కాన్సెప్ట్ లో. సో ఇంపార్టెంట్ పర్టికులర్ గా ఆ ఇంపార్టెంట్ రోల్ ని ఏ కైండ్ ఆఫ్ మెటల్ ప్లే చేశారు అని మీరు ఈ గేమ్ లో ఫైండ్ అవుట్ చేసుకుంటారు. సో దిస్ అ గేమ్ ఇన్ బిట్వీన్ కాస్పరోవ్ వర్సెస్ టాప్లో ఇన్ 1999. In here స్క్రీన్ కనబడుతుందా? లెట్ మీ నో. సార్ సార్ నేను చెప్పచ్చా సార్? ఉండండి పర్లేదు. ఒకసారి ట్రై చేస్తాను సార్. ఆల్రెడీ మీ స్క్రీన్ పక్కనే ప్లేస్ చేస్తాను, ఇబ్బంది లేదండి. వద్దు సార్ ప్లీజ్ సార్, ఒకసారి మేము ట్రై చేస్తాను సార్. డికాయ్ అనేది మనం ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటున్నాం కాబట్టి నేను సైడ్ కి ప్లేస్ చేస్తాను, తర్వాత మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. సార్ మీరు ఈ గేమ్ చెప్పాక మళ్ళీ మా ఓన్గా ఈ గేమ్ కంటిన్యూ చేస్తాం సార్ ఫస్ట్ మూవ్ నుంచి. యా ఓకే. అండ్ రైట్ నౌ ఇన్ ద వైట్ మూవ్ rook cross d4. సో మన రూక్ అనేది
D4 లో ఉన్న పౌన్ ని క్యాప్చర్ చేసింది. కానీ లైక్ నెక్స్ట్ మూవ్ లో ఈ పౌన్ క్యాప్చర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కదా. సో దిస్ సార్ దాని బదులు నాకు ఇంకో బెస్ట్ మూవ్ వచ్చింది సార్. చెప్పండి. అదే రుక్ అనే F7. రుక్ అనే F7 రుక్ అనే F7 అప్పుడు క్వీన్ ఫ్రీ మెటీరియల్ ని క్యాప్చర్ చేస్తారు. అప్పుడు మనము చెక్ పెడతాం సార్. రుక్ F7 కి వెళ్తుంది, E7 లోకి వెళ్తుంది కానీ. అది E7 సార్. ఓకే. సో నార్మల్ గా ఉన్న వేరియేషన్ ఒకసారి చూద్దాం. సార్ ఉన్న వేరియేషన్ సార్ ఒక్కసారి ఇందాక ఏం జరిగిందో చెప్తారా సార్? ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండ్ ఆఫ్ ది క్లాస్ లో. సార్ ఫ్యాన్సీ గేమ్స్ డిస్కస్ చేసుకున్నారా? లేదు, చేయలేదు, టైం పడుతుంది మనకి ఇంకా. సో ఇక్కడ మీరు చూసుకుంటే యాజ్ ఐ నో ద వెల్ నోన్ Pablo should have played the king on a b6 రైట్ నౌ. ఒకవేళ కింగ్ ని b6 మూవ్ చేసుకుంటేనే అక్కడ ఒక గుడ్ మూవ్ అయ్యేది. కానీ ఎప్పుడైతే C5 లో ఉన్న పౌన్ క్యాప్చర్ చేసిందో, C5 లో ఉన్న పౌన్ క్యాప్చర్ చేసిందో, ఇన్ ద నెక్స్ట్ మూవ్ E7 లో ప్లేస్ చేసుకొని చెక్ డెలివర్ చేశారు. అండ్ దాని కింగ్ ఇప్పుడు b6 మూవ్ అయింది. అండ్ రైట్ నౌ ద కింగ్ forced to b6. Yes, sir. కింగ్ forced to b6. అండ్ ఇలా కాకుండా Sir, why don't king move to b8? b8 లో మూవ్ అయితే ఏమవుతుంది అంటారా? అది కూడా డిస్కస్ చేసుకుంటాం లేండి. ఒకవేళ d8 లో మూవ్ అయింది అనుకోండి, Queen capture. queen capture, rook takes, and then rook check, bishop capture. Sir, bishop capture చేయొచ్చు కదా సార్. బిషప్ క్యాప్చర్ చేసుకుంటుంది. సో సార్ ఇప్పుడు మనకి ఓవర్లోడ్ అనే మెటీరియల్ బిషప్. సో బిషప్ ని డైవర్ట్ చేసుకుంటే అలా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ ఫర్దర్ గా ఉన్న వేరియేషన్ ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకుని ముందుకు వెళ్దాం. ఓకే సార్. ఫ్రమ్ హియర్ సార్ డిలీట్ ఫ్రమ్ హియర్ అంటే మొత్తం డిలీట్ అయిపోతుంది. ఓన్లీ లైక్ ఏదైతే సబ్ ఉన్నాయో అవి మాత్రం డిలీట్ అయిపోతాయి. సో ఇక C4 కాకుండా B6 లో మూవ్ అయింది అనుకోండి కింగ్, ఇప్పుడే లైక్ ఫోర్స్డ్ మూవ్ కాకుండా నార్మల్ గా ఉండేది. కానీ ఇంతకుముందు రుక్ E7 లోకి వచ్చిన తర్వాత ఫోర్స్డ్ మూవ్ B6 లో. సార్ ఒక్కసారి పాన్ మోడ్ లోకి పెట్టండి. ఇంకా ఒకవేళ ఇప్పుడు కింగ్ b6 లో మూవ్ అయితే నెక్స్ట్ మూవ్ లో రుక్ వెళ్ళి E7 లో పెడతారు. నెక్స్ట్ క్వీన్ క్యాప్చర్ చేస్తే E7 లోకి వెళ్ళే అవసరం ఉండదు. ఇప్పుడు వైట్ కలర్ రుక్ కింగ్ ముందుకని వచ్చింది కాబట్టి. అసలు ఆ కింగ్ B6 లో మూవ్ అయితే ఏమవుతుందని ఒకసారి చూద్దాం. ద కింగ్ ఈస్ ఫోర్స్డ్ టు సార్ 8 పెట్టండి సార్. ఒక్క నిమిషం. And the king is forced to go a long and then dangerous walk, since after the bishop b8 the queen cross d4 check, queen అనేది d4 లో ఉన్న బిట్ ని క్యాప్చర్ చేసి చెక్ డెలివర్ చేసుకుంటుంది. లైక్ ఒకసారి మనం చూద్దాం. లైక్ ఈ వేరియేషన్ కింగ్ అనేది ఒకవేళ e8 లోకి మూవ్ అయితే, సార్ b6 లోకి మూవ్ అయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. లైక్ సారీ సార్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా? నో. సో ఇలాగ కింగ్ ఒకవేళ b8 లోకి మూవ్ అయింది అనుకోండి, క్వీన్ d4 లో ఉన్న మెటీరియల్ ని క్యాప్చర్ చేసుకొని చెక్ డెలివర్ చేయొచ్చా? d4 it is d6. సార్ క్వీన్ బాన్ నైట్ 3 ని కంట్రోల్ చేసుకుంటుంది సార్ వైట్ క్వీన్.
D6 D4 లోకి ఎలా వెళ్తుంది? ఓకే. సార్ నార్మల్‌గా D4 లో మెట్‌లని క్యాప్చర్ చేసుకుంటుంది. లైక్ క్వీన్‌ని క్యాప్చర్ చేసుకోకుండా. నో సార్ ఓన్లీ D4 లో ఉన్న మెట్‌లు మాత్రమే క్యాప్చర్ చేసుకుంటుంది అంతే. చెక్‌లో చేయట్లేదు. అండ్ సార్ వైట్ హాస్ పిన్ ఇనఫ్ ఇందాక చెప్పారు సార్ దేనికి ఏమేమి మెటీరియల్ తెలుసు సార్ పిన్‌కేం చేయలేదు. ఆల్రెడీ రుక్ రీక్యాప్చర్ చేసుకుంటుంది కాబట్టి. సో, సార్ అలాగే ఒకవేళ ఉంచేసాం ఇక్కడ. క్వీన్ క్యాప్చర్ చేస్తే 4కి అవుతుంది సార్ కింగ్ కింగ్ చెక్ రుక్ నైట్ సో, అలాగేం చేయట్లేదు. అండ్ దెన్ వైట్ హాస్ ఇనఫ్ రిసోర్సెస్ టు ఎగ్జిక్యూట్ ద బ్లాక్ కింగ్ ఇన్ దిస్ ఓన్ క్యాంప్. లైక్ బ్లాక్ కలర్ కింగ్ ని ఆ క్యాంప్ నుంచి బయటికి తీసుకురావడానికి వైట్ దగ్గర ప్రాపర్ గా రిసోర్సెస్ ఉన్నాయి. సో ఎగ్జాంపుల్ ఏముంది మనకు? ఇదే సేమ్ ఇదే మూవ్ దగ్గర కింగ్ మనకు B6 లో మూవ్ అయిన తర్వాత ఇన్ ద నెక్స్ట్ మూవ్ లో నైట్ అనేది కింగ్ మూవ్స్ టు ఇన్ ద నెక్స్ట్ మూవ్ నైట్ అనేది D7 లోకి వెళ్తుంది. అండ్ ఒకవేళ ఇలా D7 లోకి ఎందుకు వెళ్తుంది? లైక్ ఇటువైపు వచ్చి ఫర్దర్ గా అటాక్ చేయకుండా. కానీ ఒకవేళ ఇలా D6 లో రాకుండా క్వీన్ E7 లో ఉంది కదా. ఇలా సార్ క్వీన్ వాళ్ళు ఏదైతే ఇచ్చిన ఉందో హోంవర్క్ పజిల్స్ చెప్పాలా సార్ ఇప్పుడే వద్దులేండి, ఉండనివ్వండి. సో లాస్ట్ కి చెప్పండి సార్ లాస్ట్ డిస్కస్ చేసుకుంటాం. సో ఓకే ఎప్పుడైతే మనకు 26 మూవ్ దగ్గర ఆ క్వీన్ ఏదైతే ఉందో E7 లో ఉన్న సార్ రుక్ ని క్యాప్చర్ చేసింది. సార్ చెప్పండి. అక్కడ B5 లో పాన్ లేకపోతే మంచి ఫోర్క్ చేయొచ్చు సార్ ఇక్కడ. అవును. దిస్ ఇస్ నాట్ ఎ మూవ్. అండ్ కింగ్ మూవ్ అయిపోయిన తర్వాత సో క్వీన్ ఏదైతే ఉందో D4 లో ఉన్న మెట్లని క్యాప్చర్ చేసింది. అండ్ తర్వాత బ్లాక్ కలర్ E7 లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేసుకుంటే అండ్ దెన్ సో క్వీన్ అని B6 check and then bishop blocks, knight on a C6 check, and it is a family fork. సార్ ఇలాగ ఫ్యామిలీ ఫోర్క్ చేసింది. అండ్ దెన్ కింగ్ సార్ మూవ్స్ టు ఇప్పుడు ఏం చేయాలి? కింగ్ మూవ్ చేస్తారు, క్వీన్ అటాక్ చేసుకుంటాం మనం ఈజీగా. 8 అండ్ ఇక్కడ A7 లోకి వెళ్తే చెక్ మీట్. ఎప్పుడైతే క్వీన్ ని క్యాప్చర్ చేసుకుంటే ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు అన్ఫేవరబుల్ స్క్వేర్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ క్వీన్ ని ఇటువైపు పంపించడం అనేది ఇప్పుడు ఇక్కడ డికాయ్. ఓకే సార్ నాకు అర్థమైంది సార్. ఫ్రీకి ఇచ్చేసాం అక్కడ. అండ్ ఇలా కాకుండా మనకు నైట్ అంటే అనేది రిఫ్లెక్షన్ D7 లో కూడా చెప్పచ్చు కదా సార్ దాన్ని. రిఫ్లెక్షన్ అనలేము. లైక్ డికాయ్ అంటే టెంప్ట్ చేసాం అంతే. ఇప్పుడు అంటే ఒక బ్యాడ్ స్క్వేర్ లోకి పంపించాం మనం. ఇప్పుడు డిఫ్లెక్షన్ కూడా మనము డిఫ్లెక్ట్ చేస్తాం కదా సార్ ఇంకొక అక్కడ ఫీల్. స్క్వేర్స్ ని రిప్రజెంట్ చేసుకోవాలి. బ్యాడ్ స్క్వేర్, గుడ్ స్క్వేర్ అని ఓన్లీ కొన్ని ఇంపార్టెంట్ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది కదా, దాని నుంచి పంపించేస్తాం అంతే. ఇక్కడ ఆ మెటీరియల్ ని ఒక బ్యాడ్ స్క్వేర్ కి పంపించేస్తాం. సో అక్కడ అది ప్రాపర్ గా మూవ్ అవ్వలేదు కాబట్టి సో మనం ఏదైతే ప్లాన్ ప్రిపేర్ చేసుకున్నామో అక్కడ నుంచి ఫర్దర్ గా మూవ్ ఆన్ అయిపోవచ్చు. సో ఒకవేళ నైట్ అనేది D7 లో మూవ్ అయిపోయిన తర్వాత సేమ్ ఇదే వేరియేషన్ అనేది బిషప్ అనేది D7 లో ఉన్న మెట్ని క్యాప్చర్ చేసుకుంటుంది. అండ్ నైట్ ఉన్న D7 హెచ్టీలో ఉంది సార్ బిషప్. అండ్ ఒకవేళ బిషప్ క్యాప్చర్ చేసింది అనుకోండి అండ్ వన్ మోర్ బిషప్ క్యాప్చర్ ఉన్న D5 ఈ పౌన్ సపోర్ట్ వస్తుంది కాబట్టి సో పౌన్ ని క్యాప్చర్ చేసుకుంది. అండ్ దెన్
క్వీన్ సపోర్ట్ ఉంది కాబట్టి. అండ్ ద నెక్స్ట్ మూవ్ ఇస్ ద C4. ఎప్పుడైతే మనకు ఒక మెటల్ పిన్ అయిపోయిందో ఆ పిన్ చేసిన మెటీరియల్ కి ఇంకా ఫోర్స్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం మనం, ప్రెజర్ క్రియేట్ చేస్తాం. అండ్ క్వీన్ క్రాస్ E7. సార్ క్వీన్ క్రాస్ E7 సార్. క్వీన్ క్రాస్ E7 లైక్ వితౌట్ ఎనీ సపోర్ట్. ఇందాక వేరియేషన్ 2 to 3 మూవ్స్ ఎక్స్టెండ్ అయింది సార్ అంతే. అండ్ దెన్ B6 లోకి వెళ్ళి చెక్ డిలో చేసుకుంటాం. అండ్ కింగ్ మూవ్స్ టు నైట్ E8. చెక్. అండ్ దెన్ క్వీన్ క్రాస్ A6 చెక్. అండ్ దెన్ ఇప్పుడు కింగ్ ఆన్ B8 అండ్ క్వీన్ B6 చెక్. సార్ 3-4 రిట్రేస్ అయిపోద్దా సార్? ఇక్కడ బిషప్ ఉంది కాబట్టి మనకు అక్కడ ఈ యొక్క స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవట్లేదు, మనం ఇంపార్టెంట్ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది. సో మళ్ళీ B6 లోకి వచ్చేసి క్యాప్చర్ చెక్ డిలో చేసాం. అండ్ కింగ్ మూవ్స్ టు A8 అండ్ దెన్ బిషప్ C6 చెక్. ఇప్పుడు కింగ్ కి పాసిబుల్ మూవ్స్ లేవు, ఇప్పుడు ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకోవాల్సిందే. అండ్ దెన్ వన్స్ ఇప్పుడు బిషప్ అనేది C6 లో ఉన్న మెట్ల క్యాప్చర్ చేసిన తర్వాత సార్ డైరెక్ట్ గా వేరియేషన్ నైట్ క్యాప్చర్ చెప్పండి. ఏం లేదు సార్, నాకు ఇప్పుడు అర్థమైంది. అక్కడ క్వీన్ ఉంది సార్, లేకపోతే మంచి చెక్ మేట్ సార్. క్వీన్ ఉంది కాబట్టి మనకి ఈ యొక్క స్పేస్ లో వెళ్ళకుండా సింపుల్ గా వన్ స్క్వేర్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ చెక్ మెటల్ చేసుకోవడానికి నెక్స్ట్. సో ఇలాగా ఈ ఫేవరబుల్ మూవ్స్ అని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇలాగా సెకండ్ వేరియేషన్ లోనే. ఒకవేళ కింగ్ అనేది అలా మూవ్ అయితే ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా? బ్లాక్ చెప్పండి. D1 ప్లేస్ యా D1 లో ప్లేస్ చేసుకుంటే ఫోర్స్ అవుతుంది. సో సేఫర్ స్క్వేర్ కి వెళ్తాడు మళ్ళీ. సార్ అక్కడికి వెళ్ళకుండా C2 లోకి రావచ్చు కదా? C2 లోకి వస్తే మళ్ళీ ఇంకొక క్వీన్ వచ్చి మళ్ళీ అటాక్ చేసుకుంటుంది. సో లైక్ ఆపరెంట్ దగ్గర ఉన్న పాసిబుల్ మూవ్స్ మెటీరియల్ ని బట్టి మనం మూవ్స్ ని చేంజ్ చేసుకోవాలి. యా సో కానీ ఎప్పుడైతే మనకు బిషప్ అనేది ఇలా B6 లో మూవ్ చేసాం కదా, సారీ కింగ్ ని B6 లో మూవ్ చేసాం కదా, సో ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేసుకుందాం. క్వీన్ అనేది D4 లో ఉన్న మెట్ని క్యాప్చర్ చేసి చెక్ డిలో చేసింది. క్వీన్ అనేది ఇలాగ D4 లో ఉన్న మెట్ని క్యాప్చర్ చేసి చెక్ డిలో చేసింది. సో ఇక్కడ సేఫ్ మనకు ఈ నైట్ ని క్యాప్చర్ చేసుకోవడం అనేది సేఫ్ కాబట్టి కింగ్ క్యాప్చర్ చేసుకుంటుంది సింపుల్ గా, ఎందుకంటే ఫ్రీ మెటల్ కాబట్టి. ఇప్పుడు కూడా ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఇక్కడ కింగ్ క్యాప్చర్ చేసుకోకుండా బిషప్ ని సారీ క్వీన్ ని C5 లో ప్లేస్ చేసుకుంటే సింపుల్ గా బ్లాక్ అయ్యేది. సో క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ బ్లాక్ కలర్ క్వీన్ ఏం చేస్తుంది, సరే వైట్ కలర్ క్వీన్ F6 లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేసి మళ్ళీ చెక్ డిలో చేసుకుంటుంది. అండ్ దెన్ క్వీన్ ఉన్న D6 వన్స్ అగైన్ విత్ సపోర్ట్. అంటే ఇక్కడ క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఫస్ట్ నుంచి బ్లాక్ కలర్ మెటీరియల్. నైట్ ఆన్ C4 చెక్ పెడతాను, నైట్ పైన పర్వాలేదు. ఒక్క నిమిషం చెప్పండి చిన్మయ్. నైట్ అటాక్ చేయొచ్చు కదా? పవన్ మళ్ళీ క్యాప్చర్ చేసుకుంటుంది కదమ్మా, ఇటే వస్తుంది పవన్. సార్ పవన్ లేకపోతే ఫ్యాబ్ 4 అయ్యేది. అట్లా కాదు సార్, నైట్ ని తీసుకొని మనము C6 లో పెట్టచ్చు కదా? C6 లో ఎందుకమ్మా? నాట్ C6 సార్, B7. B6 లో ప్లేస్ చేసుకున్నా బిషప్ కంట్రోల్ చేసుకుంటుంది కదా, మీరు క్యాప్చర్ చేసినా మళ్ళీ కింగ్ క్యాప్చర్ చేసుకుంటారు. సో ఆపోనెంట్ కి ఫేవర్ అవుతుంది అక్కడ. ఇప్పుడు క్వీన్ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా సార్? ఇప్పుడు మనం నైట్ ని అక్కడ పెట్టి క్వీన్ అటాక్ చేస్తే ఇప్పుడు బిషప్ తీసుకొని క్యాప్చర్ చేస్తాడు. అప్పుడు మనము క్వీన్ తీసుకొని అటాక్ చేసుకోవచ్చు కదా? రుక్ ఇక్కడే ఉంటుంది కదా సార్ చెప్పండి అమ్మా.
ఓకే. లేదు సార్ అక్కడ సపోర్ట్ అక్కడ ఓకే. పాన్ కంట్రోల్ చేస్తుంది సార్. నాకు ఒకటి వచ్చింది సార్. ఓకే. మంచిగా కూడా వచ్చింది సార్. పాన్ వల్ల పోయింది సార్. ఎఫ్ఐలో ఉన్న పాన్ వల్ల. లైక్ అక్కడ పాసిబుల్‌గా ఆ పీసెస్‌ని బట్టి మనం చేంజ్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న మూవ్స్‌ని. సో, ద కాస్పరోవ్ intended to sacrifice his bishop సార్ సగం by the టైం సెకండ్ వేరియేషన్ వల్ల అయిపోతుంది సార్. second variation. వల్లే సగం టైం అయిపోతుంది సార్. ఇక్కడ మీకు ఏ పాసిబుల్ మూవ్స్ ఉంటాయని ఫస్ట్ ఒక 2 గేమ్స్ ఇలాగే ఉంటాయి. తర్వాత నుంచి మనం షార్టెస్ట్ వేలో డిస్కస్ చేసుకుంటాం. ఏ పజిల్ అయినా గాని. సో, ఎన్ని వేస్‌లో డిస్కస్ చేసుకోవచ్చు అనేది ఇది ఇక్కడ ఈ చాలా సెకండ్ టైం వేరియేషన్. పట్టిద్దంటారా గేమ్? మీరు గేమ్‌ని మీరు కాన్సంట్రేట్ చేయకుండా మూవ్స్ ఎలాగా ప్రిపేర్ చేస్తున్నారో చూడండి ఒకసారి. సార్ చెప్పండమ్మా. సార్ ఇక్కడ క్వీన్ అండ్ d4. క్వీన్ కాదు సార్. చెప్పండి. ఆల్ట్రాస్ F7 పెట్టుకొని క్వీన్ సపోర్ట్ ఇచ్చుకోవాలి కదా సార్. మనం కూడా ఎక్స్చేంజ్ కొనుక్కున్నట్టే. ఆర్ క్రాస్ E6 F7 F7కెళ్తే క్వీన్ టు క్వీన్. ఓకే. మన క్వీన్‌ని క్యాప్చర్ చేసుకుంటే మనం రీక్యాప్చర్ చేసుకోవడానికి అంటారా? ఎస్ సార్. అండ్ దెన్ వన్ మోర్ చెక్ అండ్ ఇక్కడ నైట్ సపోర్ట్ లేకుండా ఉంది. సో, ఇక్కడ ఏం చేస్తున్నారంటే సార్ క్వీన్ అనే d4. D4 వన్ మోర్ చెక్. ఇక్కడ సపోర్ట్ లేకుండా ఉంది. దీన్ని మళ్ళీ అటాక్ చేయడానికి మీరు వెళ్ళారనుకోండి చెక్ డెలో చేసుకోవడానికి. క్వీన్ అనే c3. C3కెళ్తే ఏమవుతుంది? నైట్ ని కంట్రోల్ చేసుకోవచ్చు సార్. నైట్‌ని కంట్రోల్ చేసుకుంటారు కానీ ఫర్దర్‌గా ఇక్కడ రుక్ అనేది సపోర్ట్ లేకుండా ఉంది కదా! అలా ఎలా వదిలేసి వెళ్తారు? సో, ఇక్కడ వైట్ ఏం చేస్తున్నారంటే లైక్ దే ఆర్ సాక్రిఫైసింగ్ ద బిషప్ ఆన్ E6. బిషప్‌ని E6లో ప్లే చేసుకొని సాక్రిఫైస్ చేస్తున్నారు. In order to gain in order to gain a couple of tempi and to keep the black pieces to locked up. ఇక్కడ ఆ అడ్వాంటేజ్‌ని గెయిన్ చేసుకోవడానికి బిషప్‌ని సాక్రిఫైస్ చేస్తున్నారు. ఎట్లా సార్? సో, అదే ఒకసారి చూద్దామమ్మా అది. సో, ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ అడ్వాంటేజ్ అనేది ఎలా వస్తుంది? టెంపో అన్నా మనకు ఆ మూవ్‌మెంట్ దగ్గర అడ్వాంటేజ్ గెయిన్ చేసుకోవడం అనొచ్చు. టెంపీ అంటే మీనింగ్ రాస్తారా? టెంపీ అంటే అడ్వాంటేజ్ అమ్మ అంతే. టెంపీ అయినా గాని, టెంపో అన్నా గాని సిమిలర్ వన్. సార్ ఒక్కసారి చెప్తారా సార్? నేను రాసుకుంటా. అడ్వాంటేజ్ అంతే. టెంపీ. సార్ టెంపీ మీనింగ్ అడ్వాంటేజ్ కదా సార్? అడ్వాంటేజ్. Then say ఓకే. లైక్ బిషప్ అనేది D5లో ఉన్న మెట్‌ని క్యాప్చర్ చేసుకుంటుంది లైక్ సింప్లీ. అండ్ వన్స్ క్యాప్చర్ చేసిన తర్వాత సింప్లీ ఇట్ ఇస్ ఎ B4. క్యాప్చర్ చేసింది. సో, ఈ యొక్క మిడిల్‌కైనా సపోర్ట్ ఇవ్వడానికి. అంటే కింగ్ ఈ స్క్వేర్‌కి వెళ్ళకుండా మనకు కంట్రోల్ చేసుకుంటున్నాం. అండ్ ఇటువైపు కంట్రోల్. సో, ఓన్లీ మనం ఈ 2 స్క్వేర్స్‌ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. లైక్ ఈజీగా మనం చెక్‌మేట్ ఎలో చేసుకోవచ్చు. సో, అక్కడ నైట్ అనేది కొన్ని ఇంపార్టెంట్ స్క్వేర్స్‌ని కంట్రోల్ చేసుకుంటుంది కాబట్టి సో, మనం అక్కడ ఆ నైట్‌కి సపోర్ట్ ఇస్తున్నాం. కింగ్ తప్ప ఇంకా ఏ మెటీరియల్ కూడా క్యాప్చర్ చేయలేదు అక్కడ. సో, మనం వన్స్ బిషప్ అనేది క్యాప్చర్ చేసింది అనుకోండి. సో, మనం B4లో ప్లేస్ చేసుకుంటాం. అండ్ బిషప్ ఆన్ A8. సో, లైక్ ఒరిజినల్ పొజిషన్‌కి వెళ్ళింది. మళ్ళీ రీక్యాప్చర్ చేసుకోకుండా. అండ్ క్వీన్ క్యాప్చర్ F7. సో, ఈ పవన్ అసలు ఎందుకు క్యాప్చర్ చేసుకున్నారు అనేది ఇప్పుడు మెల్లిమెల్లిగా మీకు అర్థమవుతుంది. ఎందుకు అర్థం కాలేదు సార్? ఫ్రీ పాన్ అన్నా సార్? ఫ్రీ పవన్ అనే కాదు లైక్ మనకు 7th ర్యాంక్‌లో ఇప్పుడు కంట్రోల్ చేసుకుంటున్నాం మనం.
7th ర్యాంక్ ప్లస్ మనము క్వీన్ అటాక్ చేసుకున్న మెటీరియల్ మళ్ళీ ఇంకా కొంచెం ఇప్పుడు మనకు బిషప్ ఒక్కటే ఈ యొక్క స్క్వేర్ ని కంట్రోల్ చేసుకుంటుంది మనం వెళ్ళకుండా. వన్స్ ఈ యొక్క స్క్వేర్ లో మనం వెళ్తే చెక్ మేటే కదా. సో ఇనిషియల్ గా మనం రుక్ ని సాక్రిఫైస్ చేసుకుంటున్నాం, చెక్ డెలో చేసి వన్స్ బిషప్ క్యాప్చర్ చేసుకుంటే క్వీన్ తో చెక్ మేట్. హుక్ మేట్ స్టార్టింగ్ లో ఐడియా ఉందా మీకు? హుక్ మేట్ అంటే తెలియదు సార్. హుక్ మేట్ ఇలాగే ఉంటుంది మనకు. ఆ రుక్ అండ్ అలాగే నైట్ పౌన్ కాంబినేషన్ లో మనం చెక్ మేట్ డెలో చేసుకుంటాం. సో మనకు అల్టిమేట్ గా పౌన్ కింగ్ అండ్ సార్ నాకు అలాగే తెలుసు సార్ నాకు తెలుసు హుక్ లాగా ఉంటుంది అని చెప్పి దాన్ని హుక్ మెట్ అంటారు సార్. అవును. సో అలాగే హుక్ లేగా మనకు ఫైండ్ అవుట్ చేసుకుంటాం మనం మెటీరియల్ ని. ఓకే సార్. సో సార్ క్వీన్ చెక్ అనేది మెట్ సార్. క్వీన్ D1 లోకి వచ్చి చెక్ డెలో చేసింది అనుకోండి, కింగ్ మూవ్స్ టు B2 అండ్ క్వీన్ క్యాప్చర్ F3. ఇక్కడ బిషప్ సపోర్ట్ ఉంది కాబట్టి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వచ్చారు. అండ్ బిషప్ F5 నిజం ఎఫ్ఐ సార్. అంటే ఇప్పుడు పౌన్ క్యాప్చర్ చేసుకుంటే అక్కడ బ్లాక్ అయిపోతుంది కాబట్టి. అండ్ అలాగే ఏదైతే ఇప్పుడు మనం పిన్ చేశారు కదా, ఆ పిన్ ని బ్రేక్ చేశారు ఇప్పుడు అటాక్ ని. ఎస్ సార్. సో అలా కాకుండా ఇక్కడ మనకు బిషప్ క్యాప్చర్ D5 కదా. సో ఈ బిషప్ క్యాప్చర్ D5 కాకుండా కింగ్ అనేది H5 ఉన్న రుక్ అనేది E8 లోకి వెళ్ళొచ్చు. H5 ఉన్న రుక్ అనేది ఇలా E8 లో ప్లేస్ చేసుకుంటే అప్పుడైనా కానీ మనం B4 లో ప్లేస్ చేసుకొని నైట్ కి సపోర్ట్ ఇవ్వచ్చు. ఈ సపోర్ట్ ఇవ్వడం కూడా ఒక మూవ్ ఎక్స్టెండ్ అయిద్దాం అనుకుంటున్నారు అంటారు. అక్కడ ఆపోనెంట్ బ్లాక్ కలర్ మూవ్ కాకుండా వైట్ కలర్ మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటున్నాం ఇక్కడ. సో ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ యొక్క మెటీరియల్ అనేది యాక్టివ్ అవడానికి ప్రిపేర్ చేసుకుంటే సపోర్టింగ్ ప్రొవైడ్ చేసే ప్రాసెస్ లో వైట్ కలర్ మెటీరియల్ ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు ఇలా ఉన్నాయి వైట్ సైడ్ నుంచి. సో ఇప్పుడు ఈ వేరియేషన్ లో ఒకసారి చూడండి. అండ్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి క్వీన్ వస్తే అండ్ వేరే F6 లోకి వెళ్ళి చెక్ డెలో చేసాం, మళ్ళీ వచ్చినప్పుడు దాన్ని బ్లాక్ చేసాం, క్యాప్చర్ చేసుకుంటే మళ్ళీ మనం సపోర్ట్ చేసాం ఇప్పుడు పౌన్ తోని నైట్ కి. అండ్ దెన్ సేఫర్ స్క్వేర్ కి పోయిన తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు 7th ర్యాంక్ ని కంట్రోల్ చేసుకున్నాం. మంచి D1 లోకి వచ్చిన తర్వాత కింగ్ మూవ్స్ టు B2 అండ్ దెన్ ఇఫ్ క్వీన్ క్యాప్చర్ F3 చెక్ లైక్ నార్మల్ గా అటాక్ చేసుకుంటే అండ్ దెన్ మనం బ్లాక్ చేసాం వన్ ఆఫ్ ద బిషప్ తోని. సో ఇది మనకు సెకండ్ వేరియేషన్ లో. అదే మనకు ఒకవేళ కింగ్ క్యాప్చర్ A5, ఒకవేళ A5 లో ఉన్న మిడిల్ ని క్యాప్చర్ చేసుకుంటే ఇప్పుడు మనం B4 లోకి వచ్చి చెక్ డెలో చేసుకుంటాం. ఇది మీరు ఎక్స్పెక్టెడ్. విత్ పాన్ సపోర్ట్ అండ్ క్వీన్ సపోర్ట్ సార్. ఇప్పుడు క్వీన్ ఏదైతే ఉందో ఇటువైపు మొత్తం సపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి సో వన్ ఇప్పుడు మూవ్. కింగ్ కి ఓన్లీ ఫోర్స్ మూవ్ దట్ ఇస్ A4. సో ఇది మీరు ఎక్స్పెక్ట్ చేసే మూవే. అండ్ బ్లాక్ కింగ్ సార్ నెక్స్ట్ మూవ్ లో చెక్ మెట్ సార్. నాట్ టూ చెక్ మేట్, టూ మూవ్స్ పట్టి సార్, ఒక మూవ్ చేయలేం. చూసుకోవచ్చు మీరు. అండ్ సార్ బ్లాక్ సార్ సార్ క్వీన్ అనే B2 సార్ క్వీన్ అనే C2. B2 సార్ B2 సార్. ఒక్క నిమిషం అదే చూడండి. సార్ క్వీన్ అనే B2. ఎస్ సార్. సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు ఏ ప్లేయర్ నెక్స్ట్ పాన్ మూవ్ లో సపోర్ట్ B3 లేకపోతే మళ్ళీ బయట చెక్ మెట్ చెక్ సార్ మెట్. నెక్స్ట్ మూవ్ లో B3 లో B3 లో పెట్టుకొని చెక్ మెట్ చేయొచ్చు సార్ పాన్ సపోర్ట్ తోని. B3 లో చెక్ మెట్ కాదు సార్. B3 కదా సార్ ఒక్క నిమిషం నేను డిస్కస్ చేద్దాం, ఒక్క నిమిషం ఉండండి. సో ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద మూవ్ దగ్గర కింగ్ ఈ పౌన్ స్ట్రక్చర్ ఎనుకుందా? ఎస్ సార్. ఆ బ్లాక్ కలర్ కింగ్డమ్ లో నుంచి ఇప్పుడు కింగ్ ని వైట్ కలర్ కింగ్డమ్ లోకి డ్రాగ్ చేశారు. ఇప్పుడు ఎస్ సార్. వన్స్ ఇలాగా ప్లేస్ చేసుకున్న తర్వాత సార్ బ్లాక్ ప్రాబ్లం కింగ్ హ్యాస్ బీన్ సార్ బ్లాక్ కలర్ కింగ్ ఎటువైపు సార్? కాస్ప్రో వైట్ కలర్ మెటీరియల్ నుంచి ఆడుతున్నారమ్మా. చాలా బాగా ఆడుతున్నారు సార్. రాంగ్ సార్. అన్ని Ah. ఇంట్లో ఇక్కడ ముందు ఆగేశారు. అండ్ దెన్ బ్లాక్ కింగ్ హ్యాస్ సార్ బీన్ డ్రాగ్డ్ అవుట్. కస్ప్రో వర్సెస్ టాప్ లో టప్లో అంటే కస్ప్రో చాలా మంచిగా ఆడుతున్నాడు సార్ నిజంగా. ఇద్దరు గ్రాండ్ మాస్టర్లే. ఓకే.
అండ్ సార్ బ్లాక్ బుగ్గస్ కూడా గ్రాండ్ మాస్టరేనా? రీసెంట్ గా అయ్యారు గ్రాండ్ మాస్టర్. ఓకే, అండ్ దెన్ బ్లాక్ కింగ్ హ్యాస్ బీన్ డ్రాగ్డ్ అవుట్ ఫ్రమ్ హిస్ పౌన్ షీల్డ్ నుంచి బయటకు వచ్చేసింది. నౌ ద ప్లే బికమ్స్ హైలీ కాంక్రీట్ బికాస్ ఎనీ చెక్స్ బై ద వైట్ ఈస్ లైక్లీ టు బి మేడ్ ఎనీ టైమ్. ఇప్పుడు ఒకవేళ వైట్ సైడ్ నుంచి ఏ కైండ్ ఆఫ్ చెక్ వచ్చినా కానీ చెక్ మిట్ అవ్వడానికి బాగా ప్రాబిలిటీస్ ఉంటాయి, ఎందుకంటే వైట్ కలర్ కింగ్డమ్ లో వైట్ కలర్ పీసెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. సార్ గేమ్ త్వరగా అవగొట్టాను సార్. గేమ్ గురించి కాదమ్మా, ఈ కాన్సెప్ట్ ఎలా వెళ్తుందో ఒకసారి చూడండి. సో మెల్లిమెల్లిగా మనకు మూవ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. కాన్సెప్ట్ నాకు అర్థమవుతుంది కానీ గేమ్ లో అన్ని వేరియేషన్స్ తప్ప ఇంకేం ఉండట్లేదు సార్. మూవ్స్ ఎలాగ ప్రిపేర్ చేస్తారని తెలుసుకోవడానికి. సో మెల్లిమెల్లిగా మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటారు మీ మూవ్స్. ముందు డికాయ్ అనేది ఒక కాన్సెప్ట్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకుంటే సో మెల్లిగా మీరు ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. సార్ ఒకవేళ ఇప్పుడు క్వీన్ అనే B2 లో పెట్టుకుంటే నేను క్వీన్ క్యాప్చర్ B5 B5 సార్. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఎలాగూ కింగ్ ఇటువైపు రాలేదు, సో కింగ్ ఇటువైపు కూడా వెళ్ళలేదు. సో కింగ్ ఒకవేళ రావాలనుకుంటే దీనైనా క్యాప్చర్ చేసుకోవాలి అండ్ ఇటువైపు అయినా రావాలంటే 2 వేస్ మాత్రమే ఉన్నాయి. అండ్ బట్ ఇన్ ఆర్డర్ టు గివ్ ద క్రెస్టిక్ చెక్ అంటే రిపీటెడ్ మూవ్స్ లాగా చెక్ డిలో చేసుకోవడం, ఒక స్మూత్ చెక్ అనుకోవచ్చు. అండ్ వైట్ నీడ్స్ టు డీల్ విత్ ద బ్లాక్ మినీ డిఫెండర్స్ విత్ ఎ గ్రేట్ ప్రిసిషన్. ఇప్పుడు వైట్ కలర్ మెటీరియల్స్ అనేవి చెక్ డిలో చేసుకునేటప్పుడు ఎక్కడైతే డిఫెండర్స్ ఉంటాయో డిఫెండర్స్ దగ్గర నుంచి మనం ప్లాన్ ప్రిపేర్ చేసుకొని లైక్ ఒక కరెక్ట్ వేలో మనం మన అటాక్ అనేది చేసుకోవాలి. అండ్ వేరియేషన్స్, డిఫ్లెక్షన్స్ అండ్ డికాయ్ ఐడియాస్ విల్ సపోర్ట్ దిస్ మిషన్. ఇలాగ మనం చెక్ మెటల్లో చేసుకునే ప్రాసెస్ లో వైట్ కలర్ కి ఈ డిఫ్లెక్షన్ అయినా కానీ డికాయ్ అయినా కానీ ఇవన్నీ కూడా బాగా యూజ్ చేసుకున్నారు ఆ మిషన్ లో. లైక్ ఎలా మనకు ఫర్దర్ గా యూజ్ అయ్యో ఒకసారి చూడండి. క్వీన్ ఆన్ C3 హియర్ అండ్ ద నెక్స్ట్ మూవ్ ఇక్కడికి వస్తే చెక్ మేట్. ఇంకా అవును సార్. సింపుల్, ఇంకేం ఉండదు, గేమ్ అయిపోయినట్టే. అండ్ దెన్ లాటర్ ఇట్ వాస్ డిస్కవర్డ్ దట్ ఇట్ ఈస్ ఈవెన్ బెటర్ టు స్టార్ట్ విత్ రుక్ A7. రుక్ ని A7 లో ప్లేస్ చేసుకోవడం కంటే ఇది బెటర్, which prepares a capture on a A6 in order to deflect the various defensive forces. ఇక్కడ డిఫెన్సివ్ ఫోర్సెస్ ని మనం డిఫ్లెక్ట్ చేయాలి, కానీ ఇక్కడ ఆ డిఫ్లెక్షన్ ఫోర్సెస్ ని కూడా డిఫ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన కింగ్డమ్ కాబట్టి తక్కువ మెటీరియల్స్ ఉంటాయి డిఫ్లెక్ట్ చేసుకోవడానికి. సరే ఇంకో 1 మూవ్ చాలు సార్ చెక్ మేట్ కి. కానీ ఆపరెంట్ అంత ఈజీగా వదిలేరు కదా. సార్ D5 బెస్ట్ మూవ్ సార్. క్వీన్ క్లాస్ D5 బెస్ట్ సార్. D5 బెస్ట్ మూవ్ సార్. సార్ క్వీన్ క్లాస్ D5 బెస్ట్ సార్. yes సార్. 5 బెస్ట్ సార్. సార్ అయితే ఇప్పుడు ఈ మూవ్ దగ్గర బ్లాక్ ఏం చేశారంటే మన R7 బెస్ట్ సార్. గోన్ సార్. పౌన్ ని క్యాప్చర్ చేసుకున్నారు. సార్ N cross D5. వేస్ట్ సార్. R7 బెస్ట్ సార్. సార్ క్వీన్ క్లాస్ బెస్ట్ సార్. అవును సార్. క్వీన్ క్లాస్ D5 బెస్ట్ సార్. ఎస్ సార్. And then rook బ్లాక్ సైడ్ చాలా బెస్ట్ మూవ్ అంటే అదే సార్. ఎస్ సార్. అది చేసుకుంటే మొత్తం చెక్ మేట్ ఆపొచ్చు సార్. అనుకుంటాం అంతే. సార్ నెక్స్ట్ మూవ్ చెక్ మేట్ हो गया. నెక్స్ట్ స్టెప్ లో చెక్ మేట్ हो गया సార్. ఎస్ సార్. ఇక్కడ క్వీన్ ని మూవ్ చేసుకోకుండా ఏం చేస్తున్నారంటే ఇలాగా A7 లో మూవ్ చేసుకుంటున్నారు. దిస్ ద వన్ 28 మూవ్ దగ్గర క్వీన్ ని C3 లో మూవ్ చేసుకోకుంటే A7 లో మూవ్ చేశారు. వన్స్ A7 లో మూవ్ చేసిన తర్వాత నైట్ క్యాప్చర్ చేసి వన్ ఆఫ్ ద పౌన్ ని, అండ్ దెన్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ దెన్ కంటిన్యూస్ A6 లో ఉన్న మెట్ ని క్యాప్చర్ చేసి చెక్ డెలో చేసింది. అండ్ దెన్ క్వీన్ క్యాప్చర్ A6. అండ్ దెన్ ఇప్పుడు క్వీన్ ఏదైతే ఉందో B2 లో ప్లేస్ చేసుకున్నారు.
అండ్ దెన్ నైట్ ఆన్ C3 చెక్ అండ్ క్వీన్ టేక్స్. C3 లోకి వచ్చి ప్రిపేర్ చేశారు, అందులో క్వీన్ క్యాప్చర్ చేసింది. అండ్ బిషప్ ఆన్ D5. దానికన్నా బెస్ట్ మూవ్ ఏంటిదంటే రుక్ D5 అనే ఎందుకు వచ్చింది? సార్ రుక్ అనే D1. D5 ఎందుకు వచ్చింది? ఇక్కడ ఒకవేళ చెక్ మెట్ డెలివర్ చేయడానికి వచ్చినప్పుడు ఆ స్క్వేర్ ని కంట్రోల్ చేసుకోవడానికి. ఓ అండ్ కింగ్ ఆన్ B2 హియర్. Why, sir? ఎందుకంటే నెక్స్ట్ ఒకవేళ ఇలా ప్లే చేసుకున్నప్పుడైనా కానీ, లేకుంటే బ్యాక్వర్డ్ లో ప్లే చేసుకున్నప్పుడైనా కానీ ఇలా చెక్ డెలివర్ చేయడానికి వస్తారు కాబట్టి ఆ ముందే చెక్ ని ముందే డిఫ్లెక్ట్ చేసుకోవడానికి ముందు కింగ్ మూవ్ అయిపోయింది. సార్ సార్ చాలా ఈజీ చెక్ మీటింగ్ చెప్తాను సార్. సార్ చెప్పేది లేదు సార్. యా సార్ బ్లాక్ అండ్ ఇన్ ద ర్యాండమ్ నెక్స్ట్ సార్ మీరే. అండ్ ఇన్ ద నెక్స్ట్ మూవ్ సార్ పక్కా సార్ చెప్పింది నేను సార్. సార్ నేను బ్లాక్ ఒక సిలియమ్ చెప్తాను సార్. సార్ ఒక్క నిమిషం చెప్పండి. లాస్ట్ మూవ్ వెళ్ళండి సార్. ఓకే ఇప్పుడు క్వీన్ B3 పెట్టండి ఒకసారి. B3 పెడితే బిషప్ క్యాప్చర్ చేసుకుంటుంది. పర్లేదు సార్. ఓకే ఓకే దాని ముందు క్వీన్ పెట్టండి, ముందు కింగ్ పైకి పెట్టండి. కింగ్ వచ్చిన తర్వాత క్వీన్ వచ్చిద్దా? కాదు, లాస్ట్ మూవ్ పెట్టండి. లాస్ట్ మూవ్ కింగ్ ఆన్ B2. ఇప్పుడు బ్లాక్ మూవ్ కదా, బ్లాక్ మూవ్ వేసిందా? ఇప్పుడు బ్లాక్ ప్రిపేర్ చేసుకోవాలి. సార్ బ్లాక్ చెప్తాను సార్. బ్లాక్ సార్ క్వీన్ F6 పిన్ సార్. క్వీన్ F6 పిన్ సార్. మీకు సపోర్ట్ ఉందా? ముందు పిన్ అయింది ఓకే, కానీ సార్ డిఫెక్ట్ చేసుకోవచ్చు కదా చెక్ మేట్ ఆపడానికి. ఆపడానికైనా కానీ మీరు ఇటు పైకి వెళ్ళలేరు కదా, ఇక్కడ కూడా రాలేరు కదా. అసలు కింగ్ కి పాసిబుల్ మూవ్స్ లేవు, చెప్పండి. రాండమ్ మూవ్. సరే ఒక్క నిమిషం, ఇది ఫస్ట్ వేరియేషన్ ఒకసారి డిస్కస్ చేసుకొని రాండమ్ ప్రిపేర్ చేద్దాం. సో ఒకవేళ క్వీన్ అనేది B3 లోకి వచ్చి చెక్ డెలివర్ చేసింది అనుకోండి, ఈస్ ఇన్విటబుల్. అంటే ఇక్కడ నుంచి ప్రివెంట్ చేసుకోవడానికి వేర్ ఆఫ్టర్ ద మోడెస్ట్ C5 pawn has the pleasure of the delivering the mate. C5 లో ఉన్న పౌన్ అనేది మేట్ డెలివర్ చేసుకునే ప్రాసెస్ లో కొంచెం ప్లెజర్ గా ఉంది ఇక్కడ. సో ఇలాగ నైట్ ని మూవ్ చేసుకుంటే లైక్ దిస్ ద మూవ్. వన్స్ ఇక్కడ క్యాప్చర్ చేసుకుంది అనుకోండి, నెక్స్ట్ ఫర్దర్ గా మనం ముందుకు అడ్వాన్స్ చేసుకుంటాం మన దగ్గర ఉన్న మెటీరియల్ ని. అండ్ దెన్ డెలివర్ చేసుకుంటే పౌన్ టు పౌన్ మాత్రమే ఇక్కడ చెక్ మెట్ అనేది డెలివర్ అయిపోయినట్టు. సార్ పాన్స్ మేటా సార్? యా అవుతుంది ఫర్దర్ గా. సార్ చెక్ మేట్ పేరే పాన్స్ మేట్ అని పెట్టుకోవచ్చు సార్, సరిపోయింది. పౌన్ మేట్ అని చెప్పొచ్చు, పౌన్ మేట్ కూడా ఉంది. పాన్స్ మేట్ కూడా ఉంది కదా సార్. పౌన్స్ మేట్ కూడా ఉందమ్మా. సో ఇలాగా C5 లో ప్లే చేసుకుంటే మనకు ప్రివెంట్. సార్ బిషప్ ఉంది కదా సార్, క్యాప్చర్ చేసుకోవచ్చు కదా. క్యాప్చర్ చేసుకుంటే సార్ చాలా అలా కాదు సార్ చెక్ మేట్. సార్ కింగ్ సపోర్ట్ ఉన్నది సార్, అప్పుడు కింగ్ సపోర్ట్ ఉంది కదా సార్. కింగ్ B2కి వచ్చినప్పుడు చేయాలి సార్ ఈ మూవ్స్ అన్ని. ఇప్పుడు చేస్తే సార్, లేకపోతే సపోర్ట్ ఉండదు సార్ అక్కడ. సార్ B3 ఇప్పుడు పెట్టాలి సార్ కానీ ఏం చూడండి సార్, అసలు సార్. క్యాప్చర్ చేసుకోలేడు కదా సార్. అయిపోతుంది. ఓకే ఎస్ సార్, ఇప్పుడు సపోర్ట్ ఉంది కాబట్టి చేసుకోవచ్చు సార్. ఇలాగ కింగ్ ని B2 లో ప్లే చేసుకోవడం, అలాగే క్వీన్ ని B3 లో ప్లే చేసుకోవడం అనేది రెండు కూడా మనకు ప్రివెంట్ చేసుకోలేని మూవ్స్ ఇవి. బ్లాక్ సైడ్ నుంచి ప్రివెంట్ చేయలేవు వాటిని. నైట్ ఆన్ B5 లైక్ ఇది కాకుండా ఎప్పుడైతే క్వీన్ ఆన్ C3 లో మూవ్ అయిపోయిన తర్వాత
బిషప్ అనేది D5 లో మెటీరియల్ క్యాప్చర్ చేసింది అనుకోండి, నెక్స్ట్ క్వీన్ అనేది C3 లోకి వస్తుందా? జస్ట్ మెయిన్ వేరియేషన్ చెప్పండి సార్, చాలా టైం పట్టేస్తుంది ఒక్కొక్కటి. సరే అమ్మ, మెయిన్ వేరియేషన్ ఒకటే డిస్కస్ చేద్దాం అయితే. సార్ కింగ్ అండ్ B2 లో పెట్టండి సార్, క్యూ B3 సార్ నెక్స్ట్. B2 లో ప్లేస్ చేసుకుని క్వీన్ B3 లో పెట్టుకుంటే లైక్ డెలివర్ అయిపోయినట్టే మీటింగ్ గా, మనకు ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఏముండదు. కింగ్ Further B2 పెట్టిన స్టెప్ పెట్టండి సార్ ఒకసారి. సరే సార్ ప్లీజ్ సార్, ఆల్రెడీ పోతుంది సార్ ఈరోజు బాగా. సరే, ఒకవేళ లైక్ ఇప్పుడు వైట్ అని కదా, స్టెప్ ఉంది Yeah. కదా B2 అండ్ దెన్ క్వీన్ క్యాప్చర్. సార్, చెప్పండి. అట్లా కాదు సార్, అది ఒక స్టెప్ ఉంది కదా వెనకాల, 9th కింగ్ B2. 9th మూవ్ కింగ్ సార్ B2 కింద 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 ఇక్కడ ఇక్కడ. యా సార్ ఇక్కడ ఉన్నప్పుడు నెక్స్ట్ బ్లాక్ రాండమ్ చేస్తాడు సార్. సరే, పిన్ అయిపోతుంది. సో ఓకే లైక్ సార్. ఐ విల్ మూవ్ టు హియర్. ఎందుకు సార్? నెక్స్ట్ మనము క్వీన్ తీసుకొని B3 లో చెక్ పెట్టాను సార్ సార్. సార్ మంచిగా వచ్చేసారు సార్, నేను చెప్పేది వినండి సార్. బ్లాక్ కి మంచి మూవ్ సార్, బ్లాక్ కి మంచి మూవ్ సార్, బ్లాక్ కి మంచి మూవ్. ఏముంటుంది బ్లాక్ మంచి మూవ్? బ్యాక్ అండి సార్, క్వీన్ Okay. క్వీన్ మూవ్ చేశారు కదా, అక్కడ కొంచెం ఇంకొంచెం బ్యాక్, ఓకే ఇంకా. ఓకే అరే సార్, బిషప్ కంట్రోల్ చేస్తుంది సార్ అనుకున్న ప్లేస్ ని. H3 లోనే బిషప్ కంట్రోల్ చేస్తుంది అనుకున్న స్క్వేర్ ని. లేదు, అక్కడికి E6 మూవ్ అంటారా? ఎస్ సార్. సో ఇలాగ మేట్ అనేది డెలివర్ చేసుకోవచ్చు పౌన్స్ తోని కాంబినేషన్ లోనే. సో ఇప్పుడు ఆపరెంట్ కింగ్డమ్ లో నుంచి ఇటువైపు కింగ్ ని తీసుకొచ్చారు కదా, ఇదంతా మనకు డికాయ్ అనే ఒక కాన్సెప్ట్ ని యూజ్ చేసుకొని సార్ పాన్ మెట్ లాగానే ఉంది సార్. పౌన్ మేట్ అయితే ఎస్ సార్. పౌన్ డెలివర్ చేసింది, కానీ మనకు ఆ కింగ్ ని ఇటువైపు తీసుకోవడంలో మొత్తం అంతా ఆ డికాయ్ అనే కాన్సెప్ట్ యూజ్ అయిపోయింది. అంటే ఒక బ్యాడ్ స్క్వేర్ లోకి పంపించి మెల్లిమెల్లిగా ఫోర్స్ చేసాం ఇప్పుడు మనం.